హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా చాలా రోజులైంది వీడియో పెట్టి, ఇంకా చాలా రోజులైతే అయింది. ఎందుకంటే ఒళ్ళు అయితే బాగలేదు, నాకు కూడా బాగలేదు, మాహిర్కి కూడా బాగలేదు. పోయిన వారం అయితే మాహిర్కి ఒంట్లో బాగలేదు, అందుకని తీయలేదు వీడియో. ఇంకా పెట్టినాను కదా, పోయినసారి కూడా ఒకసారి అట్లే బాగలేదు, అప్పుడు పెట్టినాను. మళ్ళీ సేమ్ అయిపోతుందని చెప్పేసి వీడియో అయితే పెట్టలేదు నేను. ఇంకా మళ్ళీ 4-5 రోజుల నుంచి మళ్ళీ నాకైతే జ్వరం అయితే స్టార్ట్ అయింది, అందుకని వీడియో అయితే తీయలేదు. ఏమనుకోకండి, కొంచెం గొంతు కూడా బాగలేదు. ఇంకా మా ఆయనకైతే పని లేదులేండి ఈరోజైతే. ఇంకా సాయంత్రం పోతున్నాడు పనికి. ఇది చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాడు. అంటే చికెన్ తినకూడదు, నేను ఒంట్లో బాగాలేదు కదా. ఇంకా మా ఆయన అయితే తింటాడు. ఇంకా నాకు వచ్చేసి మా అమ్మ అయితే పొద్దున్నే మునగాకు పల్లెము, మునగాకు చారు, చపాతీలు చేసి పెట్టింది. కొంచెం గొంతు బాగలేదు, ఏమనుకోకండి. బెటర్ అయిపోయినాడు మా ఆయన. ఇంకా పనికి పోతాడులేండి సాయంత్రం అయితే. ఫోన్ కూడా ఉండలేదు ఇంట్లో, ఇంకా అందుకని వీడియో అయితే తీయలేదు. ఇంకా పోయిన వారం అయితే మాహిర్కి అయితే బాగుండలేదు, అందుకనే తీయలేదు. పోయిన ఒకసారి కూడా మళ్ళీ అట్లే ఉండే కదా, వీడియో అయితే చేస్తున్నాను కదా. ఇంకా సేమ్ వీడియో అయిపోతుంది, మీరు బెజార్ పడతారు చూసేకని చెప్పేసి ఇంకా వీడియో అయితే పెట్టలేదు. ఇంకా 4-5 రోజుల నుంచి మళ్ళీ నాకు స్టార్ట్ అయిపోయింది. ఒకే జ్వరము, సుస్తు, ఏం పని చేసేకైతలేదు, అట్లయిపోయింది. ఇంకా మాత్రలు కూడా తెచ్చిచ్చినాడు, నన్నైతే తెచ్చిచ్చినాడు మా ఆయన. తగ్గింది కొంచెంసేపు, మళ్ళీ పొద్దున్న నుంచి అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఇవే మాత్రలు ఇవి. ఇంకా ఈరోజు అయితే శుక్రవారం కదా, ఇంకా మా అమ్మ అంతా క్లీన్ చేసుకుంది, సామాన్లు అంతా తోమి, ఇంకా పిల్లోనికి వంట అంతా చేసి పిల్లోని తినిపించి చపాతీలు. ఇంకా ఇప్పుడైతే మా ఆయన అయితే చికెన్ తీసుకొచ్చినాడులేండి. ఇంకా చికెన్ అయితే చేస్తున్నారు. ముందే ఉడిపించుకున్నాడు చికెన్ అయితే. ఇంకా ఈరోజైతే శుక్రవారము. ఇప్పుడు కూడా అట్లే ఉంది, కొంచెం సుస్తుగా అయితే ఉంది. అయినా కూడా వీడియో చేస్తున్నాను, చాలా రోజులైంది కదా వీడియో తీసి, అందుకని. మాహిర్ వాళ్ళకైతే తగ్గింది, నాకే కొంచెం సుస్తుగా ఉంది. ప్రస్తుతానికైతే పర్వాలేదు, కొంచెము మాత్రలు అయితే వేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ వేసుకోవాలా మాత్రలు అయితే. హాయ్ బోల్మా. ఇంకా ఏమేమి వేస్తున్నావు? ఓ 12 కాడు. మళ్ళీ ఇంకా సాయంత్రం పోయి ఇంకా పొద్దున్నకైతే వస్తాడులేండి మా ఆయన అయితే. పోతున్నాడు కదా అని చెప్పేసి చికెన్ అయితే తెచ్చినాడు. ఇంకా పొద్దున్నకంతా వచ్చేస్తాడు. నిన్న అయితే 3 రోజులు అండి ఇంటికి రాలేదు, ఇంకా నిన్నే వచ్చింది ఇంటికైతే. ఇది కోసావో మురుగుమల్ల అని, మురుగుమల్ల కడ పోయిండే, దర్గా కాడలేండి, కొంచెం పని ఉండి పోయినాడు. అంటే ఇట్లా మామిడికాయలు, జామకాయలు అట్లా వేసుకొని పోతాడులేండి ఆటోలో అయితే. ఆటో అయితే మాకు సొంతం కాదు, వాళ్ళు ఓనర్ అమ్ముకొని రా అని చెప్పేసి వాళ్ళు ఓనర్ అయితే ఇచ్చినారు. ఇంకా వేసుకొని పోతాడులేండి. ఇంకా ఆడికైతే పోయినాడు, అప్పుడైతే తీసినాడు కొంచెం వీడియో, అది కూడా దీంట్లో పెడతాను నేను, చూడండి. కొంచెం తీసినాడు. ఇంకా దాళింపు పండు కూడా వేసుకొని పోయిండే మొన్నైతే, అది కూడా. ఇంకా దాలింబకాయ తోటకు పోయిండే, ఆడు కూడా తీసినాడు కొంచెం వీడియో. అవి రెండును మీకైతే పెడతాను ఈ వీడియోలోనే, చూసేయండి. ఇంకా చాలా రోజులైంది కదా వీడియో తీసి, అందుకని పెడుతున్నాను. ఇట్లా ఒంట్లో బాగలేదని చెప్పేసి. ఏమోనండి, అనుకున్నట్లే మాహిర్కి అయితే మళ్ళీ ఒంట్లో బాగలేకుండా అయిండే.
ఇంకా మళ్ళీ నాకైతే షురు అయింది. ఇంకా తగ్గలేదు నాకు కొంచెము, ఇప్పటికైతే పర్వాలేదు. ఇంకా మా అమ్మే అంతా పొద్దున్నుంచి అంతా చేసిందిలే. 3 రోజుల నుంచి మా అమ్మే చేస్తుంది. ఇంకా నేను పనుకొనే ఉన్నానులేండి, లేలేదు, లేసక కూడా కాలేదు నాకు. ఇంకా 3 రోజుల నుంచి మా అమ్మే అంతా చేసుకుంటుంది. చూడండి, మా ఆయన చేసిండేది చికెన్ ఫ్రై, ఏమి వేయలేదండి, ఉత్తి మసాలానే వేసిండేది గట్టిగా. సార్ అయితే ఉంది. ఈరోజు ఏమంటే స్పెషల్గా చేసిందా, ఎప్పుడు చేయలేదు. చేసిందా వీడియోలో అంత ఇది మసాలా లేకుండా అట్లా ఈరోజే ఫిక్స్ టైం చేసింది. రాత్రి అయితే 3 దినాలు అయ్యా నేను పోయి, ఈరోజే ఇంటికి వచ్చినాను. మళ్ళీ ఈరోజు నైట్కి పోవాలా. ఈరోజు నైట్కి పోయి మళ్ళీ ఒక 3 దినాలు 2 దినాలు అవుతుందో 3 దినాలు అవుతుందో వచ్చేకి. అయితే పాపం మధ్యకి ఒళ్ళు బాగలేదని తెలియదు. ఫస్ట్ వచ్చి మాహిర్కి జ్వరం వచ్చేసా, సెకండ్ వచ్చి మధ్యకి జ్వరం వచ్చేసింది. నేను ఊర్లో కూడా లేకుండా నిన్నే వచ్చినాను. ఈరోజు హాస్పిటల్లో మాత్రలు తీసుకుని వచ్చి నింపించి అదంతా అయిపోయింది. రేపటి ఇంకా వీడియోలో కంటిన్యూ అవుతారు. చపాతీ అంటే చాలా ఇష్టము, చాలా అంటే చాలా ఇష్టం నాకు చపాతీలు అంటే. అన్నం కూడా తినేది, చపాతీలు ఎన్నైనా పెట్టినే తింటాడు. మొన్న మాహిర్కి కటింగ్ చేపించినాము. ఇంకా ఇక్కడ లైన్ వేపించినాను చూడండి. మాహిర్కి అయితే ఏమీ అనలేదండి, సైలెంట్గా ఉన్నాడు. మొన్న ఎప్పుడు ఏడుస్తాండే కటింగ్ చేపించేటప్పుడు. మాహిర్ అబ్బా కటింగ్ బతా చూడండి. చికెన్ చారు, మునగాకు పళ్ళెము, ఇంకా మాయరు. నీకు కొంచెం కూడా బాధ లేదు కదా నాకు ఇట్లా అయిందని చెప్పేసి? అంటే ఒళ్ళు బాగలేదు కదా నాకు. చెప్తారా తినకూడదని, తినేది వదలదమ్మా. ఎట్లుంది? అవునులే, నువ్వు చేస్తే బాగుంటుంది. మేము చేస్తేనే టేస్ట్ ఎట్లుందో చెప్తాను ఫ్రెండ్స్ అనేది. ఇప్పుడు అట్లే చెప్పాల్సి ఉంటుంది, తిని చూస్తాను అప్పుడు బాగుండేదా? సరేలే తిని. ఇంకా నేనైతే మాహిర్కి అయితే తినిపించేస్తాను. अब्बा कुछ गाल वजन खाने है, अब्बा गाल रोटी खाता ये खला नहीं खाता है तो जरा खा दे। हां వాళ్ళు నాన్న తినిపించాలంట, వానికి నా దగ్గర తినడంట. అలా ఫోన్ మాహిర్ ఆగనా ఇప్పుడు చూడండి, ఆకువాకు తిన్నాడు ఎర్రగా. ఇంకా మా అమ్మ తిని ఉఠా
ఏ నక్కమ్మా हाथ काट लेता చూడండి ఎంత లావు ఉన్నాయి జామకాయలు పెద్ద పెద్దగా. ఇంకా చెప్తున్నాను కదా జామకాయలు లోడిపోతాడని చెప్పేసి ఇంకా జామకాయలు అయితే తీసుకొచ్చినాడు. దాలింబ్ర పండు 4 కేజీలు తీసుకుని వచ్చింది. నిజమే అనుకుంటారు. తీసుకొని వచ్చి 2 కేజీలు తీసుకొని వచ్చింది. చూడండి ఇంకా తినే రెండేమో మిగిలినాయి అంతే. జామకాయలు 1 కేజీ తీసుకొని వచ్చిన. చూడండి ఎంత లావు ఉన్నాయో. बोल इधर 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 यूं फिर रे का కటింగ్ అంట చూడండి వంది కటింగ్ ఎవరు చేపించింది మాహిర్ కటింగ్ నీకు తాత బాగుంది చూడండి ఎర్రగుంది లోపల. ఇంకా మాహిర్ అయితే బాగా తింటాడు లేండి. ఇది దాలింబ్ర పండు అయితే యావి అంతగా తినేలేదు వాడు. జామకాయ కూడా అంత తినేలేదు. ఇవైతే బాగా తింటాడు చూడండి. వేరే లోడిపోతాను అది కూడా చూపిస్తాను ఏం తీసుకుని వస్తానని నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. వీడియోలో చూపిస్తాను. ఇంకా సాయంత్రం అన్నా లేకుంటే మార్నింగ్ రేపు పొద్దున్నే అయినా పోతాడు. అప్పుడు ఏమన్నా తీసుకొస్తే అప్పుడు చూపిస్తాను మీకు. బాగున్నాయి. నేనైతే ఒక 3-4 తినేసి తింటానులేండి. ఎర్రగా ఉన్నాయి చూడండి. మా మాహిర్ కూడా బాగా తింటాడు. అలా అనార్కా వీడియో చేస్తానండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, బాయ్. వీడు చూడండి ఏం చేస్తున్నాడు. రచ్చస్య రచ్చోభ్య. ఇంకా తినేదైతే అయిపోయింది. ఇంకా మా ఆయన అయితే వస్తున్నాడు చూడండి. దాలింబ్ర పండు అయితే ఇంకా ఇప్పుడే తినేసి అయితే కూర్చున్నాము. ఇంకా వీడు చూడండి ఏం చేస్తున్నాడు వీడు. రే 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 अंगला काट लेता माहिर. हाय बोल लो फ्रेंड्स को. हाय बोल. जाला చూడండి ఎన్ని రోజులు ఆయన భోజనం పెట్టి నేను. మాహిర్ ఎన్ని రోజులు ఆయా భోజనం పెట్టి నేను నీకు. ఓయ్ మాహిర్ ఇంకా వాన్ కూడా వల్ల అయితే బాగుండలేదు. ఏమో అనుకున్నట్లే జ్వరం వస్తుంది. ఇంకా అది కూడా తీయలేదు. పోయినసారి అయితే వచ్చిండే కదా జ్వరం. అప్పుడు తీస్తున్నాను కదా వ్లాగ్ అయితే చేస్తున్నాను. మళ్ళీ చేస్తే బాగోదని చెప్పేసి ఎప్పుడు ఇదే మీ జ్వరంది అని కామెంట్ చేస్తారు. అందుకని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీయలేదు. ఇంకా నాకు 4-5 రోజులు ఇంకా జ్వరం ఎక్కువైపోయింది. సుస్తూ ఏం పని చేసే కూడా అయితే ఉండలేదు. ఇంకా అందుకని వ్లాగ్ అయితే చేయలేదండి. వ్లాగ్ అయితే చేయలేదు ఏమనుకోకండి. ఇంకా ఇప్పుడైతే ఇంకా కొంచెం అట్లే ఉంది. ఇంకా పర్వాలేదు కొంచెం ఉంది. ఇంకా మాత్రలు అయితే నింగినాను. తగ్గుతుందేమో చూడాలా. ఇంకా మా ఆయన తోటకి పోయినాడని చెప్పినాను కదా. ఇంకా ఇదే తోట యాడ్ చేస్తాను అని చెప్పినాను కదండి. ఇదే అండి చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి. దాలింబ్ర పండు అయితే
చాలా ఉన్నాయి చూడండి చెట్లు అయితే. ఇంకా అలాగే అవంతా వేసుకొని ఇంకా మురుగుమెల్లకైతే వచ్చేస్తున్నారు. అంటే వేరే జగాలో ఉండేది, రేపు అనుకునే జగా లేదని చెప్పేసి ఇదైతే వచ్చినారులేండి. ఇంకా మళ్ళీ ఆడికే వెళ్ళిపోతారు. ఉత్తి పనుకోనేకైతే వచ్చినారు ఈడ. ఇంకా అమ్మాయికి అవంతా వేసుకొని వచ్చినారులేండి, దాలింబు పండు అంతా. ఇంకా బయట అయితే ఇలా ఉంది. నేను ఎప్పుడు పోలేదు, ఎప్పుడో ఒకసారి పోయింది అంతే చిన్నప్పుడు అయితే, ఇంకా పోలేదు. ఇంకా ఇడంతా ఆటోలు అయితే నిలిపినారు చూడండి. ఇంకా యాడ్ చేస్తున్నాను అని చెప్తున్నాను కదండి, ఇంకా యాడ్ అయితే చేస్తున్నాను. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇదంతేనండి చిన్న వీడియో, ఏమనుకోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.